మహోన్నతమైన వ్యక్తి. అలాగే మన రాష్ట్ర అలాగే వారు రుడా చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నారు. వారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ బ్రతికి ఉంది అని చెప్పిన పక్కన జరగండి. శ్రీనివాస్ రెడ్డి గారు ముందుకు రండి. మేడం గారికి శాలువాతో సన్మానించవలసిందిగా కోరుతున్నాం. ఈ నూతన కార్యవర్గం కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మీకందరి ఇబ్బంది పాలు చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఒక రాక్షసుడు. ఆ రాక్షసు చేతులు ఎంతమంది నలిగిపోయారో అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఆలయాలలో వాసవి కన్యకా పరమేశ్వరి కాదు, గతంలో చేసిన కార్యక్రమాల కంటే మనం ఛాలెంజ్గా తీసుకొని రేపు నారాయణ గారు మాజీ రాజ్యసభ సభ్యులు, ఆయన అన్ని సంస్థలకు కూడా గౌరవ చైర్మన్గా ఉంటూ ఆ సంస్థలకు కానీ మనకు కానీ 90% తెలుగుదేశం పార్టీకే ఓట్లు వేశారు. వారు వేదిక మీద ఉన్నారు కాబట్టి వారికి ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘం కన్యకా పరమేశ్వరి దేవస్థానం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వారికి ఈ కార్యక్రమాన్ని డయాస్ మీద మా అభ్యర్థన ప్రత్యేక ఆహ్వానులకి అతిథులకి ఇక్కడికి వచ్చేసిన ఆర్యవైశ్య ప్రముఖులకు మీడియా పర్సన్స్కి అందరికీ చాలా నమస్కారాలు. చాలా సంతోషం ఈరోజు మీ అందరితో ఇక్కడ గడపటం. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు 2014 నుంచి 19 దాకా ఈ రాష్ట్రంలో ఎలా ఉండిందో. ప్రజా పరిపాలన లేదు, బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కంటే అధ్వానంగా ఉండింది. ఎందుకంటే 2024 రిజల్ట్స్ వచ్చిన తర్వాత, ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో వాళ్ళందరూ ఫీల్ అయింది ఏంటంటే రెండో స్వతంత్రం వచ్చిందని. స్వతంత్రం అంటేదో మాకు తెలియదు, స్వతంత్రం అంటే మాకు తెలియదు, కానీ రెండో స్వతంత్రం వచ్చినట్టుగా ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యారు. అంత డొనేషన్, పర్టికులర్గా వ్యాపారస్తులకు ఎప్పటికప్పుడు భయం, ఏం జరగద్దు, ఏ షాప్ ఎప్పుడు మూసేస్తారో, ఎవరి పర్మిషన్ ఎప్పుడు క్యాన్సిల్ చేస్తారో, ఏ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారో, ఏ పొల్యూషన్ వాళ్ళు వస్తారో, ఇలా భయం గుప్పిట్లో ఈ రాష్ట్రం అంతా. అందుకనే ఈ రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది. ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే వ్యాపారస్తులు సక్రమంగా చేయాలి. చిన్న వ్యాపారస్తులు కావచ్చు, మధ్య రకంగా ఉండే వ్యాపారస్తులు కావచ్చు, పెద్ద వ్యాపారస్తులు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, అవి సక్రమంగా జరిగినప్పుడే ఆ రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఎందుకంటే రాష్ట్రం డెవలప్ కావాలంటే ఖజానా నిండాలి.
ప్రజలకు సంక్షేమం చేయాలన్నా డెవలప్ చేయాలన్నా ఖజానా ఉండాలి. ఖజానా ఎక్కడి నుంచి వస్తుంది? ఒకటి వ్యాపారాల వల్ల వచ్చే జిఎస్టీ, మెయిన్గా జిఎస్టీ. అలాంటిది ఈ రాష్ట్రానికి ఏ ఇండస్ట్రీస్ రాలా, ఒక్కరు కూడా రావాలంటే భయం అయిపోయింది. ఉన్న వ్యాపారస్తులు వెళ్ళిపోయారు. రియల్ ఎస్టేట్ పెరగాలి. రియల్ ఎస్టేట్ పెరిగినప్పుడే ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. మొత్తం వెళ్ళిపోయారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్. ఈరోజు ఒక్కొక్కరు వస్తున్నారు. ఈరోజు మీ అందరూ నిజం చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో ఆర్య వయసులు అందరూ ఏకగ్రీవంగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారు. మీ అందరికీ నేను ప్రత్యేక అభినందిస్తున్నాను. నెల్లూరులో తీసుకుంటే నెల్లూరులో నాకు 74,600 మెజారిటీతో నన్ను గెలిపించినందుకు, అందులో మేజర్ మీరు దాదాపు 19,000 మంది ఆర్య వయసు ఓట్లు ఉన్నాయి. దాదాపు మెజారిటీ వేశారు. మీ అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఒకటే చెప్పింది, ఎస్పీకైనా కలెక్టర్కైనా అధికారులందరికీ ఒకటే చెప్పాను, ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. 2014-19 దాకా ఎవరు భయపడకుండా వ్యాపారం చేస్తున్నారు. అందుకంటే ఇంకా ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ఎవరిని ఇబ్బంది పెట్టద్దు. నేను అధికారులందరికీ అదే చెప్తున్నాను. నేను మొన్న యాక్చువల్గా ఒక డ్రైవ్ చేశాను, టౌన్ ప్లానింగ్ డ్రైవ్కి లాస్ట్ వీక్లో మున్సిపల్ ఆఫీసులో కమిషనర్ వాళ్ళ అధికారులందరూ ఉండమన్నా. ముందు రోజు విజయవాడ నుంచి స్టేట్ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ పంపించాను. మీ టీం పోయి నెల్లూరులో ముందు రోజు ఎన్ని టౌన్ ప్లానింగ్ అప్రూవల్ పెండింగ్ ఉన్నాయో చూసి వాళ్ళని ఫిల్స్ చేయమంటే 78 పెండింగ్ ఉంటే వాళ్ళు ముందు రోజు 40 క్లియర్ చేశారు. ఒక్క రోజు నేను డ్రైవ్ పెడితే 15 వచ్చినాయి. 15లో ఆ రోజు 10 క్లియర్ చేసాం స్పాంటేనియస్గా. మరొక 3 వచ్చి కొన్ని చిన్న పెండింగ్స్ ఉంటే వాళ్ళకి ఇచ్చాం. అదేవిధంగా అది చూసిన తర్వాత నాకు అనిపించింది, ఎందుకంటే ఆ రోజు ఎక్కువగా రెవెన్యూ వాళ్ళు వచ్చారు, పోలీసు రెవెన్యూ వచ్చినాయి. నేను పెట్టిన టౌన్ ప్లానింగ్ అయితే ముందు రోజు 40 క్లియర్ అయిపోవటం వల్ల ఆ రోజు రావడానికి ఎక్కువ లేవు. అందుకని నిన్న కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేశాను, కలెక్టర్ ఆఫీస్లో పెట్టండి, మీరుండండి, ఎస్పీ గారు ఉండండి, మున్సిపల్ కమిషనర్ ఉంచండి, జేసీ ఉంచండి, అందరు అధికారులు ఉంచండి, నేను వస్తాను, కూర్చొని 11 to 1 ప్రజా సమస్యల్ని స్పాంటేనియస్గా చేస్తామంటే నిన్న 299 వచ్చినాయి. 299 ఎక్కువ రెవెన్యూ, తర్వాత పోలీసు. వాటిలో దాదాపు 50% స్పాంటేనియస్గా సాల్వ్ చేసాం. 50% అవన్నీ చిన్న చేయగలిగేవి. పాపం ఆ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు 2 సంవత్సరాలు తిరుగుతున్నారు సర్టిఫికేట్ కోసం. అప్పటికప్పుడు హెల్త్ సూపరింటెండెంట్కి చెప్పి మేము పంపిస్తున్నాం, సాయంకాలం ఏమంటే 3 సర్టిఫికేట్ ఇచ్చారు. చెప్పి నేను మానుకుంటాను. ఆర్య వయసులో దానం చేయాలన్నా, 10 మందికి భోజనం పెట్టాలన్నా, సత్రాలు కట్టించాలన్నా, కళ్యాణ మండపాలు కట్టించాలన్నా, ఇలాంటి గుళ్ళు కట్టించాలన్నా అది ఒక్క ఆర్య వయసులకు మాత్రమే చెల్లుతుందని చెప్పి నేను మనవి చేస్తున్నా. అంటే ఆర్య వయసులంటే భయపడతారు, వాళ్ళు బెదిరించవచ్చు, వాళ్ళు డబ్బులు తీసుకోవచ్చు అని చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అదే రకంగా మొన్న లెక్కలు అడిగేటప్పుడు కూడా ధైర్యంగా ఉండండి, ఎవడు ఏమి చేయలేడు, మీలో నిజాయితీ ఉంది, తెలుగుదేశం పార్టీ నిజాయితీ పనులు వెనుకుంటుంది. నేను ఒకటి చెబుతున్నా, ఆర్య వయసులంటే కొంతమంది భయపడతారంటారు, కానీ వాళ్ళు ఎవరు జోలికి వెళ్ళరు, వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు. తిరగబడితే నమాలే, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ మంచితనాన్ని గుర్తు చేసుకోమని చెప్పి ఎవరికైనా నేను తెలియజేస్తున్నా. నేను ఒకటే తెలియజేస్తున్నా, ఈ గుడిని రక్షించాల్సిన బాధ్యత ఈ కమిటీది.